వశంలో పెట్టుకుని ఎవడైతే తన స్వరూపాన్ని తెలుసుకున్నాడో అటువంటి గొప్ప సాధకుడు, ఆ సంయమి, అతను ఒకవైపున ఉన్నాడు. ఇంకొక వైపున యస్యాన్ జాగ్రత్త భూతాన్ని, సామాన్య మానవులకి, భూతాలు అంటే ప్రాణులు, కానీ ఈ సందర్భంలో మానవులు, సామాన్య మానవులు ఎవరైతే ఇంద్రియ వశమును ఎరుగరో, ఇంద్రియములు వాటి భోగాల వెంట పరుగులు తీయటమే తెలుసును కానీ అదే జీవితం అనే ఎరుగుదు, అదే జీవితమేమో అని భ్రమను తిరుగుతున్నారే తప్పించి ఇంద్రియ వశము అనేది ఒకటి ఉందని ఎరగని అజ్ఞానులు ఒకవైపున ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరినీ తీసుకుంటే వీళ్ళిద్దరూ పొగలు రాత్రి వంటి వారు. వీడి పొగలు వాడికి రాత్రి, వాడి పొగలు వీడికి రాత్రి. ఒకడన్నాడు ఇప్పుడే మాకు తెల్లారింది అన్నాడు. బొంబాయిలో ఒక పాట ఒకటి ఉంది దాని మీద, ఆంచి ముంబై అని ఒక పాట. ఆంచి అంటే ఏమిటో నాకు అర్థం తెలియదు. అమారా ముంబై. ఇప్పుడే తెల్లారింది, టైం ఎంత, అర్ధరాత్రి 12. అప్పుడు తెల్లారింది వాడికి. హిజ్ లైఫ్ స్టార్ట్స్ ఎట్ దట్. ఎప్పుడు ఇంకా మరి నిద్రపోయేది ఎప్పుడంటే సరిగ్గా పొద్దున్న 4:30కి హీ విల్ గో టు బెడ్ అండ్ గెట్స్ అప్ అట్ 12:30. ఒక ఆయన నాతో చెప్పారు, ఇంతకుముందు మీతో చెప్పారు, ఏమంటే మా పెద్దబ్బాయి ఉన్నాడు, వాడు 4కి నిద్రపోతాడు, మధ్యాహ్నం 12:30కి లేస్తాడు. ఐ కెనాట్ స్టాండ్ హిజ్ సైట్ ఇన్ దిస్ సిచ్యువేషన్ డే ఆఫ్టర్ డే. ఎలాగా ఈయన ఎన్నింటికి లేస్తాడంటే వాడు 4కి నిద్రపోతున్నాడు, ఈయనకి ఎలా తెలుస్తుంది? ఈయన 4:30 ఆ ప్రాంతంలో ఈయన నిద్రలేస్తాడు. ఆ టైంకి వాడు వాపసు వస్తాడు బయట నుంచి, వచ్చి హీ గోస్ టు బెడ్. ఈ నిద్ర లేచి ఏదో వెంకటేశ్వర సుప్రభాతం ఏదో మొదలుపెట్టే టైంకి వాడు వచ్చి బెడ్కి వెళ్తాడు. ఈయన ఆఫీస్ నుంచి లంచ్కి వచ్చే టైంకి ఇంకా నిద్రపోతూ ఉంటాడు. అప్పుడే నిద్ర లేచి సమ్ మూమెంట్ విల్ బి దేర్, ఐఎమ్ అనేబుల్ టు స్టాండ్ హిస్ సైట్ అని అన్నాడు. సో ఆ రకంగా ఈయనకి పొగలు వాడికి రాత్రి, వాడి పొగలు ఈయనకి అని. ఇది ఆ శ్లోకం. నిషా సస్యాం జాగత్య సంయమి, సకల ప్రాణులకు ఏది రాత్రియో, సంయమి అంటే జ్ఞాని, బ్రహ్మజ్ఞాని, తస్యాం జాగర్తి, దాని యందు జాగరూకుడై ఉంటాడు. యస్యాం జాగ్రత్త భూతాన్ని, ఏ విషయంలో అయితే సకల ప్రాణులు చాలా జాగరూకంగా ఉంటారో, సా నిషా పశ్యతో మునేహే. పశ్యత అంటే జ్ఞాని, జ్ఞాని అయిన మునికి అది రాత్రి వంటిది. రాత్రి అంటే ఏమిటి? ఏ అంశములలో, ఏ జ్ఞానంలో ఈ సంయమి పూర్ణ జాగరూకుడై, అలర్ట్గా, తెలివితేటలుగా, స్మార్ట్గా ఉంటాడో, ఈ సంసారి వాటి విషయాల్లో శుద్ధ మొద్దుగా ఉంటాడు. వాడికి ఏమీ తెలియదు, ముద్దవతారంగా ఉంటాడు. ఇంకా భోగాలు ఉంటాయి, ఆ భోగాలకి సంబంధించిన సమాచారం ఉంటుంది, దానికి ట్రిక్స్ ఉంటాయి, దానికి పద్ధతులు ఉంటాయి. వాటన్నింటిలోనూ వీడు ఉన్నాడు, ఈ భోగ మంచి స్మార్ట్గా ఉంటాడు, అలర్ట్గా ఉంటాడు, జాగరూకంగా ఉంటాడు. వాడికి తెలుసున్నంత సమాచారము, వాడికి ఉన్నంత స్మార్ట్నెస్, అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ ఏరియాలో ఈ సంయమి ఎందుకు పనికిరాని ముద్దవతారం ఈయన. అది సమాచారం. దీనికి ఈ శ్లోకం మీద బోల్డ్ భాష్యం. నన్ను పాఠం చెప్తూ కూర్చోమంటే ఓ వారం రోజులు ఈ శ్లోకమే పాఠం చెప్పచ్చు. భాష్యం అవతారికి చూద్దాం. యోయం లౌకిక వైదికశ్చ వ్యవహారః సంపన్న వివేక జ్ఞానస్య స్థిత ప్రజ్ఞస్య అవిద్యాకార్యత్వాత్ విద్యానివృత్తౌ నివర్తతే. శంకరులు ఆయనకి ఆ సత్యం అలా స్పష్టంగా గోచరిస్తుంది కాబట్టి ఆయన అలా అలవోకగా చెప్పుకుంటూ పోతాడు. దాన్ని అర్థం చేసుకునేప్పుడు మనకి తలకిందులు అయిపోతాం. వ్యవహార అంటే ఇంటరాక్షన్ విత్ ది వరల్డ్. మీరు ప్రపంచంతో ఇచ్చిపుచ్చుకోవడాలు, లావాదేవీలు చేస్తూ ఉంటారు, దాన్ని వ్యవహారం అంటారు. ఈ వ్యవహారం 2 రకాలు, లౌకికము, వైదికము. లౌకికం అంటే ఏమిటి? షాపుకు వెళ్ళి
డబ్బు ఖర్చు పెట్టి భోగ సామగ్రి తెచ్చుకొస్తారు. ఏదో దృష్టాంతం చెప్తున్నా. ఇది లౌకిక వ్యవహారం. డబ్బు సంపాదిస్తారు, ఆ డబ్బుని ఖర్చు పెట్టి భోగాల్ని సంపాదించుకుంటారు. అర్థ కామ. ఇది లౌకిక వ్యవహారం. ఇంకా వైదిక వ్యవహారం అని ఒకటి ఉంది, ధర్మము. ధర్మము అంటే ఏమిటి? ఇక్కడ కంటెక్స్ట్లో అర్థం ఏంటంటే మీరు పుణ్యం చేసి ఆ పుణ్యంతో స్వర్గానికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. అది వైదిక వ్యవహారం. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒకడికి ఒక కోరిక ఉన్నది. ఆ కోరిక ఉంటే అరే నీ కోరిక తీరుతుంది, నువ్వు శనిని పూజిస్తే నీ కోరిక తీరుతుందని ఒక ఆయన చెప్పాడు. వాడు శనిని పూజించాడు, వాడి కోరిక తీరింది. ఇప్పుడు వాడి శని మీద ప్రీతితో శనిని పూజించాడంటారా? లేదు, తన కోరిక మీద, తను కోరే వస్తువు మీద ప్రీతితో శనికి పూజించాడు. సపోజ్ ఆ సమయంలో శని కాకుండా ఇంకొకటి వచ్చి ఒక రాయి, స్టోన్, దాని పేరే స్టోను, రాయి ఇస్తాడు. అది కొంచెం మిలమిల్ల ఆడుతూ ఉంటుంది. దానికి ఏదో పేరు పెడతాడు, నవరత్నం అంటాడు. సో వ్యామోహానికి దృష్టాంతం ఏమిటని వేదాంతంలో చోటు వస్తుంది. డెల్యూషన్కి దృష్టాంతం ఏమిటని ఈ సమాధానం ఏం చెప్పారంటే పాషాణఖండే రత్నబుద్ధి. అది వ్యామోహ కాచన వ్యామోహ లీల. ఈ డెల్యూషన్, ఈ వ్యామోహము ఎంత ఘోరంగా సమాజంలో వ్యాపించి ఉన్నదంటే వీళ్ళు రాతి ముక్కల్ని పట్టుకుని అవి వాటిని రత్నాలని పొనియాడుతూ ఉంటారని అన్నాడు ఆయన. సో వీడు ఇంకొకటి వచ్చి ఇదిగో ఈ రత్నం, దానికి రత్నం అంటాడు. రాయి అండవు, రత్నం అంటాడు. రాయి అంటే అది ఇంప్రెసివ్గా ఉండదు, రత్నం అని పేరు పెట్టాలి. జమ్ స్టోన్ అంటాడు, మామూలు స్టోన్ అండు జమ్ స్టోన్. పైగా ఈ జమ్ స్టోన్కి శుక్రుడికి సంబంధం అని దానికి ఇంకో నామధేయం చేరుస్తాడు. ఇది పెట్టుకుంటే నీ కోరిక తీరుతాయంటాడు. వీడు 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చేది పెట్టుకుంటే వాడి కోరిక తీరుతుంది. ఇంకా దాన్ని వీడు సింహాసనంలో పెట్టి పూజిస్తూ ఉంటాడు. ఇప్పుడు శనిపోయి ఏమొచ్చింది? రత్నం వచ్చింది, రాయి ముక్క వచ్చింది. వీడికి రాయి ముక్కనైనా పూజించడానికి సిద్ధమే, శని అన్నా పూజించడానికి సిద్ధమే, రామున్నన్నా పూజించడానికి సిద్ధమే, విష్ణు ఏ పేరు చెప్తే దాన్ని పూజించడానికి సిద్ధం, యాజ్ లాంగ్ యాజ్ హిస్ డిజైర్ ఈజ్ ఫుల్ఫిల్. ఇది వైదిక వ్యవహారం. ఈ రెండు వ్యవహారాలకి మూలంలో ఏముందంటారు? అజ్ఞానం ఉంది. అవిద్య, కామన ఎక్కడి నుంచి పుట్టిందో అజ్ఞానం. అవిద్య కార్యత్వ, అజ్ఞానం నుంచి పుట్టింది. ఏమి అజ్ఞానం అండి? వీడు బాగా చదువుకుంటే అయ్యా చదువుకుని ఉండొచ్చు. ఆత్మస్వరూపం యొక్క అజ్ఞానం ఏమిటండి? ఆత్మస్వరూపం యొక్క అజ్ఞానం ఏమిటండి? అసలు కామనే అజ్ఞానం. ఎందుకంటే ఆత్మ పూర్ణము అని తెలియకపోవడం చేతనే కదా కామన బయలుదేరింది. కాబట్టి వీడు అజ్ఞాన కార్యము. సరే, ఇప్పుడు ఈ వ్యవహారం ఇప్పుడు తొలగిపోతుంది. వీడి కామనలు తొలగిపోతుంది. కామనలు ఎప్పుడు తొలగిపోతాయి? అజ్ఞానం తొలగిపోతే కామనలు తొలగిపోతాయి. అజ్ఞానం అవిద్యా నివృత్తం నివర్తతే. ఈ లౌకిక వైదిక ద్వివిధమైన వ్యవహారం కూడా అవిద్య తొలగిపోతే తొలగిపోతుంది, నివర్తతే. ఎలా తొలగిపోతుందంటే అవిద్య తొలగిపోయినప్పుడు వీడు స్థితప్రజ్ఞుడైపోతాడు. అంటే వీటిలో వివేక జ్ఞానము ఉద్బుద్ధమైపోతుంది. ఉత్పన్న వివేక జ్ఞానస్య. ఏమిటంటే వివేక జ్ఞానము ఆత్మ అనాత్మ వివేకం. అనాత్మలో పూర్ణత్వం ఉండదు, ఆత్మయందు పూర్ణత్వం ఉంటుంది. అనాత్మలో పూర్ణత్వం ఎక్కడి నుంచి వస్తుందండి? సో ఆత్మయందు ఉంటుంది పూర్ణత్వం. తర్వాత అనాత్మ ఆనందం ఉంటుంది, ఆత్మయందు ఉంటుంది ఆనందం. ఈ వివేకం లేకపోవడం చేతనే వీడు రాళ్ళు ఉంటాడు. సో పూర్ణ వివేక జ్ఞానం. తర్వాత నిత్యానిత్య వస్తు వివేకం చాలా ఇంపార్టెంట్. అది మనకి ఏది నిత్యమో ఏది అనిత్యమో అనే విషయంలో మనం చాలా పొరపాటు చేస్తాం. మనం ఏమనుకుంటామంటే ఇల్లు, వాకిలి, డబ్బు, దశకం, పిల్ల, పీచు ఇవి నిత్యం అనుకుంటాం. మనం అనుకుని అలా బతికేస్తూ ఉంటుంది. ఓ మహాత్ముడు తన బిల్డింగు, తన శిష్యులు, తన పేరు ప్రఖ్యాతులు, తనకున్న పొలిటికల్ అఫిలియేషన్స్ ఇవన్నీ నిత్యం అనుకుంటాడు. వాళ్ళండి అస్తమానం గృహస్థులు ఎందుకని నేను మహాత్ములు అంటూ ఉంటా. ఎందుకంటే ఈయన క్లాస్కి వెళ్తే గృహస్థులను తిట్టిపోస్తాడని అనుకోకూడదు. అందుకోసమని ఏదో అలాగని మళ్ళీ దృష్టాంతం చెప్పాలి కదా. దృష్టాంతం నా లక్షణం ఏంటంటే నేను లౌకిక దృష్టాంతం, నిజ జీవితంలో దృష్టాంతం చెప్పడం నాకు అలవాటు.
అలాగా అలా 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 చెప్పండి. బికాజ్ ఐ లుక్ అట్ ఇట్ లైక్ దాట్. దట్ ఈస్ మై ప్రాబ్లం. యూ కాల్ ఇట్ ప్రాబ్లమ్ ఆర్ యూ కాల్ ఇట్ ఎ క్వాలిఫికేషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ లైక్ దాట్. సో కాబట్టి వివేక జ్ఞానం, వివేకం అంటే ఏమిటో తెలుసునండి. వివేక జ్ఞానము దృశ్యము సర్వము నశించిదే, ఏది మిగిలింది కాదు, ఏది మిగలదు. మీరు అనుకుంటున్న దృశ్యం ఏది మిగలదు. మీరు 1,00,000 సంపాదించడం మిగలదు, 1,00,00,000 సంపాదించడం మిగలదు. ఈ గ్రేవ్కి ఓ పిన్ను కూడా రాదు, హెయిర్ పిన్ను కూడా రాదు గ్రేవ్కి. కాబట్టి దేహాన్నే ఇక్కడ విడిచిపెట్టి అవతలకి పోయేవాడికి దేహ సంబద్ధములైన విషయాలు వస్తాయా? తర్వాత ఆసక్తి, మనిషికి ఆసక్తి ఉంటుంది, అదంతా అజ్ఞానం వల్ల వచ్చింది. ప్రేమ ఉండాలి, యూ షుడ్ లవ్ అండ్ యూ షుడ్ డూ సర్వీస్, కానీ ఆసక్తి అనవసరం. ఆసక్తి బంధిస్తుంది, ఇటు అటు కూడా బంధిస్తుంది, ప్రేమకు ఆటంకం కూడా అవుతుంది ఆసక్తి కొన్ని సందర్భాల్లో. కాబట్టి ఈ వివేకం వీడికి ఉండాలి. ఈ వివేకం పుడితే ప్రజ్ఞ స్థిరమైపోతుంది, స్థితప్రజ్ఞుడైపోతాడు. స్థితప్రజ్ఞుడైపోతే అవిద్య పోతుంది. అవిద్య పోతే అవిద్యా కార్యమైనటువంటి లౌకిక వైదిక వ్యవహారాలు రెండూ కూడా పోతాయి. వాడు స్థితప్రజ్ఞుడు. వాడెక్కడ ఈ కామనలు, ఈ భోగాలు, వాటికి సంబంధించిన వ్యవహారాల్లో కొట్టుమిట్టులాడే అజ్ఞాని ఎక్కడ? వాడికి ఆ స్థితప్రజ్ఞుడి పొగలు వీడికి రాత్రి, ఆయన రాత్రి వీడికి పొగలు. ఆయనకి ఏది నిండా తెలుసో అది వీడికి లేశం కూడా తెలియదు. వీడికి తెలుసున్న సమాచారము ఆయనకి ఏమీ తెలియదు, శుద్ధమాయకంగా అలా ఉండిపోతుంది. హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్, హీ నీడ్ నాట్ నో అని అని అవతారికి చెప్తున్నారు. ఉందాము. అవిద్యాయాశ్చ విద్యా విరోధాత్ నివృత్తి ఇత్యేతమర్థం స్ఫుటీకుర్వన్నాః. అవిద్య ఎలా పోతుంది? కొంతమంది అవిద్య ఎలా పోతుందంటే కర్మ వల్ల పోతుంది అనుకుంటారు. తప్పది. కర్మ వల్ల అవిద్య పోతుందా? అవిద్య పోవటానికి కావలసిన పరిస్థితులు సమకూరవచ్చు కర్మ వల్ల. టు దట్ ఎక్స్టెంట్ కర్మ ఉపయోగపడుతుంది. కర్మ వల్ల అవిద్య పోదు. కొంతమంది ఉపాసన వల్ల అవిద్య పోతుంది అనుకుంటారు. అది పొరపాటే. ఉపాసన వల్ల అవిద్య పోదు. ఉపాసన వల్ల ఏమవుతుందంటే విద్య వలన అవిద్య పోవటానికి కావలసిన మానసిక స్థితి నిర్మాణం, మనస్సులో ఉండే కల్మషాలు పోతాయి. ప్లేటు కడిగేశారండి, ప్లేటు కడగటం కడిగితే ఆకలి తీరుతుందండి. ప్లేటు కొంచెం ఇంప్యూర్గా ఉంది, దాన్ని సబ్బు పెట్టి కడిగేశారు. శుభ్రంగా నీళ్లు పెట్టి ఆ సబ్బుని నీళ్లు పెట్టి సబ్బుని తీసేయాలి. సబ్బు పెట్టేసేసి అలా వదిలేయకూడదు. నీళ్లు పెట్టి సబ్బుని తీసేశారు. తర్వాత ఇప్పుడు పొడి వస్త్రం పెట్టి ఆ నీళ్ళని తీసేశారు. ప్లేట్ క్లీన్గా ఉంది. ప్లేట్ క్లీన్గా మీ ముందు పెట్టేసి ఆయనకి వెళ్ళి అంటే ఎక్కడ కుదురుతుంది? తీరదు. కాబట్టి కర్మ వల్ల అజ్ఞానం పోతుందంటే అలాగే ఉంటుంది. కర్మ వల్ల అజ్ఞానం ఎలా పోతుంది? మాలిన్యము పోతుంది, అజ్ఞానం పోదు. రాగద్వేషం తగ్గుతాయి. జ్ఞానం వల్ల అజ్ఞాన నివృత్తి. కాబట్టి జ్ఞానాన్ని ఆశ్రయించాలి. మనిషి అన్న తర్వాత జ్ఞానాన్ని ఆశ్రయించాలి. కర్మ వల్ల మోక్షం వచ్చి పక్షంలో ఎద్దులకి, గుర్రాలకి, వాటికి ఎవరో వస్తే రావాలి కానీ, ఎందుకంటే అవి కర్మ చేయటం కోసం పుట్టాయి. కర్మప్రధానమైన జీవులు, జ్ఞానప్రధానమైన జీవులు కాదు. గుర్రము జ్ఞానప్రధానమైన జీవి కాదు, కర్మప్రధానమైన జీవి. కాబట్టి దానికి కర్మ వల్ల ఉత్తమగతి దానికి లభించాలి. కానీ కర్మ వల్ల ఉత్తమగతి, సర్వోత్తమగతి మనిషికి ఎలా వస్తుంది? వీడు కర్మ వల్ల స్వర్గానికి అంటే మళ్ళీ వాపసు వస్తాడు. ఉత్తమగతి ఎందుకు అయింది? ఉత్తమగతి కాబట్టి జ్ఞానం వల్ల లభిస్తుంది. కాబట్టి ఆ విషయాన్ని బాగా స్పష్టం చేయటం కోసం ఈ శ్లోకం ముందుకొస్తోంది అని అవతారం. సో అక్కడ ఈ శ్లోకంలో గ్రామర్ పాయింట్లు మీరు చూడండి. జాగర్తి లట్, అది జాగర్తి ఏకవచనం, జాగ్రత్త భోగవచనం. ఇది అభ్యాస ధాతువు ఏదో అంటారు దీన్ని. ఎందుకంటే ఆ గా జా రిపీట్ అయిందిగా, అంచేత అలాగంటే వివరం మనకు వస్తుంది ఎదుర. సో ధాతువు ఎలా ఉంటుందంటే జాగర్తి, జాగృత, జాగ్రత్త అని. అంతి ఉండదు ఇక్కడ, జాగ్రత్త అని భవంతి అన్నట్టుగా ఉంటుంది. సో జాగ్రత్త అంటే బహువచనం, జాగర్తి అంటే ఏకవచనం. అంచేతనే సంయమీ జాగర్తి ఏకవచనం, భూతాని జాగ్రత్త బహువచనం.
ఇది ఒకటి గమనించదగ్గ విషయం. సో యా నిశ ఏదైతే రాత్రియో సకల ప్రాణులకు తస్యాం సంయమీ జాగర్తి. వాళ్ళందరూ నిద్రపోతూ ఉంటారు, రాత్రి అంటే నిద్రపోతూ ఉంటారు. ఈయన తెలివిగా ఉంటాడు, వాళ్ళు తెలివిగా ఉంటారు. యస్యాం భూతాన్ని జాగ్రత్త సా నిశా మునేహే. మునికి ఎటువంటి ముని? పశ్యతో మునే, జ్ఞాని అయిన. పశ్యత అంటే చూచివాడు అని అర్థం, ఆయనకి ముని. ఇది ఎలాంటి శ్లోకం అంటే కొంత కైండ్ ఆఫ్ పారాడాక్సికల్ వెర్స్ అనమాట. పశ్యత నిద్ర చూస్తూనే ఉంటాడు కానీ నిద్రపోతాడు, అలాగనమాట సా నిశ. సో కొంత నర్మగర్భితమైన శ్లోకం. చెప్పేదాన్ని కొంత మిస్టీరియస్గా చెప్పారు, మిస్టికల్గా చెప్పలేదు, మిస్టీరియస్గా చెప్పారు, అటువంటి శ్లోకం. సో ఇక్కడ జ్ఞానికి అజ్ఞానికి ఉండేటువంటి తేడాని ఈ శ్లోకంలో మనకి చూపిస్తున్నారు. నిజానికి జ్ఞానికి అజ్ఞానికి సర్ఫేస్ మీద అంటే స్థూల దృష్టికి తేడా ఏమి ఉండదు, ఇంచుమించి ఏమి ఉండదు. జ్ఞాని ఎలా ఉంటాడో అజ్ఞాని అలాగే ఉంటాడు. స్థూల దృష్టిలో పెద్ద భేదమే ఉంది. కాషాయం కట్టుకున్నవాడు జ్ఞానానికి వీల్లేదు. కాషాయం కట్టుకున్న వాళ్ళు చాలామంది కట్టుకొచ్చేవాడిని. కాషాయం కట్టుకోవడం ఎంతసేపు? రూపాయి ఖర్చు పెడితే మన బట్టలన్నీ కాషాయంలోకి వచ్చేస్తాయి. రూపాయి ఖర్చు పెడుతుంది నిజంగా. ఎందుకంటే పౌడర్ అమ్ముతారు ఋషికేశ్లో, ప్యాకెట్ల కింద కట్టేసి పెట్టుకుంటాడు. మీరు రూపాయి ఇచ్చేస్తే ఒక ప్యాకెట్ ఇచ్చేస్తాడు. నో ఆర్గ్యుమెంట్, నో డిస్కషన్, నథింగ్. రూపాయి వాడి చేతులు పెట్టి, దానికి ఏదో కేసర్ అన్న ఏదో పేరు ఉంటుంది, ఇస్తే న్యూస్ పేపర్ పొట్లం కట్టింది ఒక పొట్లం ఇచ్చేస్తాడు. చాలు, మీకున్న తెల్లని వస్త్రాలన్నీ కూడా ఈ రంగులో వచ్చేస్తాయి. మీకు ఇన్ని ఉంటే ఇన్ని ఉంటే ఇన్ని, ఆ రూపాయి పౌడర్ సరిపడుతుంది. కాబట్టి సర్ఫేస్లో జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏమన్నా? సర్ఫేస్ ఆయన ప్యాంటు షర్టు వేసుకున్నాడు, వీడి జ్ఞాని ఏమిటి అలా అనకూడదు, తప్పదు, చాలా తప్పు. సో ఇదో భ్రాంతి మన వాళ్ళకి. సో కల్చర్లో ధోతి అది కట్టుకోవడం శోభగా ఉంటుందంటే ఐ అప్రిషియేట్ ఇట్. కానీ జ్ఞాని అజ్ఞాని అని నువ్వు డ్రెస్సును బట్టి నిర్ధారణ చేయటం అన్నది సరికాదు, అది అనవసరం అవుతాయి. సో అలాగే ఈ దేవాలయంలో అక్కడ ఈ చొక్కా తుడుక్కొచ్చిన వాడిని లోపలికి రానివ్వమంట. ఎందుకు వాళ్ళని అలా హింస పెడతారు? ఇప్పుడు వాడు చొక్కా ఉప్పేసి ఆ బెల్ట్ వేసుకుని లోపలికి వస్తే అది ఏమన్నా శోభగా ఉందా? ఎందుకు వాళ్ళని హింస? చుట్టుపక్కల వాళ్ళని హింస పెట్టడం, వాడి దాన్ని వాళ్ళు వదిలేస్తే సరిపడుతుంది. అలాగా చొక్కా ఉప్పే రావాలని ఎప్పుడైతే వీడు కండిషన్ పెడతాడో వాడు ఆ చొక్కా ఉప్పు భుజం మీద వేస్తాడు. ఆ బెల్ట్ ఇంత పొడవు బెల్ట్ పెట్టుకుని దాంట్లో తేరతాడు. వాడికి న్యూసెన్స్, చుట్టుపక్కల వాళ్ళకి న్యూసెన్స్, అన్నెసెసరీ అని నాకు అనిపించింది. ఏవో దేవాలయాల్లో ఇలాంటివి చేస్తూ ఉంటారు. దే మస్ట్ బి హ్యావింగ్ సమ్ లాజిక్ అబౌట్ ఇట్. సో డ్రెస్ని బట్టి మీరు ఏదే నిర్ధారణ చేయలేరు, హెయిర్ స్టైల్ని బట్టి నిర్ధారణ చేయలేరు, ఈవెన్ లైఫ్ స్టైల్ని బట్టి కూడా నిర్ధారణ చేయలేరు. ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఉన్నాడు కాబట్టి జ్ఞాని కాదు. హిమాలయాల్లో వశిష్ఠ గుహ దాటిన తర్వాత ఉన్నాడు కాబట్టి జ్ఞాని, సిటీలో ఉన్నాడు కాబట్టి జ్ఞాని కాదు, అలాగే నిర్ధారణ చేయలేదు. ఆన్ ది సర్ఫేస్ దెర్ ఈజ్ నాట్ మచ్ డిఫరెన్స్. సర్ఫేస్ మీద డిఫరెన్స్ చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతమంది, అది తప్పదు, అది మిస్లీడింగ్ పీపుల్. ఎప్పుడు కూడా పీపుల్ని మిస్లీడ్ చేయకూడదు. చేతనైతే సర్వీస్ చేయాలి, అయితే నీ దాన్ని నువ్వు సర్వీస్ కూడా చేయొద్దు. ఎందుకు సర్వీస్ చేయడం? ఎవరి సర్వీస్ వాళ్ళు చేసుకుంటారు. సో డోంట్ క్రియేట్ ప్రాబ్లమ్స్ టు పీపుల్. వాళ్ళకి తప్పుడు సమాచారం అందివ్వటం, దానికి ఒక రిలీజియస్ కలర్ ఇవ్వటం, దాంతో అది ఇట్ గోస్ ఫార్వర్డ్ ఈజీలీ. అది అలాగ వెళ్ళి సమాచారము క్లీన్గా ఉండాలి, మనుషుల్ని అది ఎలివేట్ చేసేదిగా ఉండాలి. అంతేగాని తప్పుడు మీనింగ్లెస్ సమాచారం ఇచ్చి దాన్ని రిలీజియస్ సొసైటీలో రిలీజియస్ బెంట్ ఆఫ్ మైండ్ ఉన్న పీపుల్కి మీనింగ్లెస్ సమాచారమో లేకపోతే అర్థం లేని రాంగ్ సమాచారమో ఇచ్చారంటే పీపుల్ ఆర్ మిస్లెడ్ బై ఇట్. అలా చేయకూడదు. ఈ పని మన సమాజంలో, హిందూ సమాజంలో చాలామంది చేస్తూ ఉంటారు ఇటువంటి మిస్లీడింగ్. క్రిస్టియన్ మిషనరీస్ అందరూ ఇదే పని చేస్తారు. వాళ్ళు ఏమంటారంటే, నువ్వు క్రిస్టియానిటీలోకి వస్తే నీకు రోగాలు తగ్గుతాయని చెప్తాడు. అలా నువ్వు హాస్పిటల్ ఎందుకు కడుతున్నట్టు? క్రిస్టియానిటీలోకి వస్తే రోగాలు తగ్గిమడితే హాస్పిటల్ ఎందుకు కడుతున్నట్టు? ఆ బిషప్ గారికి ఇంత పిసరు అనారోగ్యం చేస్తే ఆయన వెళ్ళి సెయింట్ థెరీసాలో జాయిన్ అవుతాడు. అందరికంటే ముందు వెళ్ళి ఆయన జాయిన్ అవుతాడు మందు కోసం, లేకపోతే ఆయన దగ్గరికి డాక్టర్ వచ్చి మందు ఇచ్చిపోతాడు. ఊళ్ళో వాళ్ళందరికీ నువ్వేమో ఫెయిత్ మీద నీకు రోగం తగ్గుతుందని చెప్తాడు, తను మందు వేసుకుంటూ ఉంటాడు. అలా చెప్పకూడదు, తప్పది. ఆ పని క్రిస్టియన్స్ చేస్తున్నారు, హిందూ సమాజంలో చేసేవాళ్ళు ఉన్నారు. ఈ మీడియా వాళ్ళు ఉన్నారు చూసారా,
వీళ్ళు హిందూ సమాజంలోనే ఎక్స్పోజ్ చేస్తారు తప్పిస్తే క్రిస్టియానిటీని ఎక్స్పోజ్ చేయలేదు. ఎందుకంటే క్రిస్టియానిటీని ఎక్స్పోజ్ చేస్తే చీఫ్ మినిస్టర్ గారి కోపం వస్తుందో, ప్రైమ్ మినిస్టర్ గారి కోపం ఏమిటో మరి వీళ్ళ భయం నాకు అర్థం కాదు. దాన్ని ఎక్స్పోజ్ చేయరు. వాళ్ళు ఏదో మిరకిల్ ఫెస్టివల్ అంటాడు, దాన్ని వీడు ఎక్స్పోజ్ చేయడు. దాని మీద TV9 నిఘా విభాగం ఏం మాట్లాడదు, దాని జోలికి వెళ్ళడు. ఎక్కడో ఒక పూర్వకాలం ఏదో చేసి కుంకుమ ఇది చేసి అమ్మవారిని చెప్పేసి గడబడి చేస్తూ ఉంటుంది. ఈ అమ్మవారి పేరుతో గడబడి చేసి వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు. సాధారణంగా గడబడి చేసి వాళ్ళందరూ అమ్మవారి పేరుతోనే గడబడి చేస్తారు కూడా, ఇది కూడా లక్షణం. సో వీళ్ళు చేస్తూ ఉంటారు. వీళ్ళందరినీ వాడు ఎక్స్పోజ్ చేస్తారు. వన్ ఆఫ్టర్ అనదర్ ప్రతి వాడిని ఎక్స్పోజ్ చేస్తాడు. ఓకే, దే హ్యావ్ సంథింగ్ టు బి ఎక్స్పోజ్డ్ బికాస్ దే ఆర్ డూయింగ్ నాన్ సెన్స్. సో యూ కెనాట్ ఫైండ్ ఫాల్ట్ విత్ ఎక్స్పోజింగ్, బట్ హీ ఈజ్ వెరీ పార్షల్. అక్కడ క్రిస్టియానిటీని ఎక్స్పోజ్ చేయటం, తద్వారా హిందూ సమాజానికి మళ్ళీ నష్టం. అల్టిమేట్గా హిందూ సమాజానికి దెబ్బది. అది గురించి నేను కొంచెం ఇలా అంటూ ఉంటాను. క్లీన్గా మీరు ట్రూత్ని ప్రజెంట్ చేయటంలో తప్పు లేదు, కానీ హిందూ సమాజాన్ని మాత్రమే డిస్క్రిమినేట్ చేయటం న్యాయం కాదు. బీ న్యూట్రల్ అని ఒక రిక్వెస్ట్. దే వోంట్ ఫాలో ఇట్ ఎనీవే. కాబట్టి ఆ రకంగా అవుట్ సైడ్ అపియరెన్స్ని బట్టి డిఫరెన్స్ని చూపించే ప్రయత్నం చేయటం చాలా తప్పు. జ్ఞానికి అజ్ఞానికి అవుట్ సైడ్ దెర్ ఈజ్ నాట్ మచ్ డిఫరెన్స్. ఏదో ఉంటుంది. అజ్ఞానం యొక్క మహిమ లేకుండా ఉంటుందా? అజ్ఞానం యొక్క బరువు లేకుండా ఉంటుందా? ఉంటుంది, బయటపడుతూ ఉంటుంది. అయినా కూడా అంతే కాదు. కానీ ఇన్ డెప్త్ ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. సూక్ష్మంగా చూసినట్లయితే జ్ఞానికి అజ్ఞానికి కామన్ పాయింట్ ఒక్కటి కూడా ఉండదు. అది శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ. యా నిశా తస్యాం జాగ్రత్త, యస్యాం జాగ్రత్త సా నిశ. ఇద్దరికీ లోతుల్లో పొగలు రాత్రికి ఉన్నంత వైరుధ్యం ఉంటుంది. దే ఆర్ టోటల్లీ అపోజిట్ టు ఈచ్ అదర్. ఇన్ డెప్త్ ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. ఆన్ సర్ఫేస్ యూ డు నాట్ ఫైండ్ మచ్ డిఫరెన్స్. ఆ శ్లోకం చాలా గొప్ప శ్లోకం. అది ఇంప్లికేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇంప్లికేషన్స్. భాష్యకారులు అంటారు, యా నిశా రాత్రి సర్వపదార్థానాం అవివేక, ఏముందండి తర్వాత, అవివేకకరీ తమః తమస్వభావత్వాత్ సర్వేషాం భూతానాం సర్వభూతానాం. అది విగ్రహవాక్యం. అది సర్వభూతానాంకి విగ్రహవాక్యం. సర్వేషాం భూతానాం సర్వభూతానాం, అన్ని ప్రాణులకు. సో దాంట్లో అంతకంటే విషయం ఏం లేదు. ఇంకా భాష్యకారులు అలా రాస్తూ ఉంటారు. అంటే వ్యాకరణం మీద వారికి ఉండే ప్రీతి దాంట్లో బయటపడుతూ ఉంటారు. వ్యాకరణాన్ని కూడా ఇగ్నోర్ చేయరు అని అంతే దాని అర్థం. సర్వభూతానం. సో అద్వేష్ట సర్వభూతానాము, నా ద్వేష్ట అద్వేష్ట అని రాస్తారు. అంటే నైతత్పురుష నా ద్వేష్ట అద్వేష్ట అనేది మామూలుగా సంస్కృతం 8వ ఏట చదువుకోవడం ప్రారంభిస్తే 9వ ఏడు వచ్చేప్పటికి తెలిసిపోతుంది. నా ద్వేష్ట అద్వేష్ట కొంచెం సంస్కృతం మీకు కూడా చదివారు కదండి. నా బ్రాహ్మణ నైతత్పురుష చదివారుగా, అంతే, అంత మాత్రమే. అది ఆయన రాస్తారు భాష్యంలో రాస్తారు. అంటే ఆ పదాల మీద ప్రీతి. శ్రీకృష్ణుని నోటంపటి వచ్చాయి. అవి స్మృతి అయినప్పటికీ కూడా సాక్షాత్తు వేదంతో సమానం, పరమ ప్రమాణము. ఆ శ్లోకము, ఆ వాక్యము, ఆ పదము, ఇట్ ఈజ్ ఇంపార్టెంట్. దాన్ని అలా అవి మంత్రాల కింద దాన్ని హీ ట్రీట్స్ ద యాజ్ గాయత్రి మంత్రం చెప్పేప్పుడు ప్రతిపదానికి అర్థం చెప్పినట్టుగా చెప్పేస్తూ ఉంటారు భాష్యాలు, శ్లోకాలకు కూడా. అంటే ఆ శ్రద్ధాభావం అటువంటిది, మంచిది. నిశ అంటే అర్థం ఏమిటి? రాత్రి. రాత్రి ఇక్కడ పొగలు రాత్రి అంటే మీకు డైరెక్ట్ మీనింగ్ కాదు కదండి, సమ్ ఇంప్లాయిడ్ మీనింగ్ కదా మాట్లాడుతుంటే. ఇక్కడ పొగలు రాత్రి అంటే ఈయనకి పొగలు రాత్రిలా కనపడుతుందని, ఆయనకి రాత్రి, అలాగా ఫిజికల్ మీనింగ్ కాదు, అక్కడ ఇంప్లాయిడ్ మీనింగ్ తీసుకోవాలి. సో ఏమిటి ఇంప్లాయిడ్ మీనింగ్ అంటే అవివేకమ ఇంప్లాయిడ్ మీనింగ్, తేడా తెలియకపోవడం. రాత్రి అంటే ఏమిటి? తమస్వభావత్వాత్. రాత్రి అంటే ప్రధానంగా చీకటి రూపంగా ఉంటుంది గనక పదార్థముల వేటికి కూడా తేడా తెలియదు. సర్వ పదార్థానాం అవివేకకరీ, అది రాత్రి లక్షణం. ఒకడు ఉన్నాడు, వాడికి ఆరోగ్యం చేసే పదార్థము అనారోగ్యం చేసే పదార్థం తేడా తెలియదు వాడికి. దాన్ని ఏమంటారు? నిశ అంటారు. ఏది హితము ఏది అహితము తేడా తెలియదు, దాని పేరే నిశ. కాబట్టి ఇక్కడ నిశ అంటే అర్థం ఏంటంటే పదార్థములన్నింటికీ
తేడా తెలియకపోవటము, వివేకము తెలియకపోవటము. ఎందుకంటే రాత్రిపూట మీరు నడిచి వెళ్తున్నారనుకోండి, మధ్యలో రాయి ఉంటుంది, అది మీకు కనపడదు. రాయి ఉన్న చోటు, రాయి లేని చోటు రెండు ఒక్కలాగే కనపడతాయి. రెండు ఒక్కలాగే కనపడతాయి కాబట్టి అంటే ఏమీ కనపడదు అర్థం. అడుగు రెండు ఒకే రకంగా వేసి కూలబడతాయి. అదే అవివేకకరి. కాబట్టి నిష అంటే అర్థం. సో అది దీనికి ఒక శ్లోకం ఉంటుంది పంచదశలోనో ఎక్కడో, కాకోలుక నిషేవాయం సంసారోజ్ఞాత్మవేదినో అని, ఇంకా ఏదో హాఫ్ ఉంది. ఈ సంసారం ఎలాంటిదంటే అజ్ఞ ఆత్మవేది ఇద్దరున్నారు. ఆత్మవేది అంటే ఆత్మజ్ఞాని, వేది అంటే తెలుసున్నవాడని, అజ్ఞ అంటే అజ్ఞాని. అజ్ఞానికి ఆత్మజ్ఞానికి సంసారం ఎలా ఉంటుందంటే కాకికి గ్రొడ్ల గోపకి ఉన్నట్టు ఉంటుంది. కాకోలూక నిషేవ, కాకికి రాత్రి గుడ్ల గోపకి ఏమిటవుతుంది? పొగలవుతుంది. కాకికి రాత్రి గుడ్ల గోపకి పొగలు, గుడ్ల గోపకి రాత్రి కాకికి పొగలు. సో కాకి అంటుంది గుడ్ల గోప దగ్గరికి వెళ్ళి, బావా ఇంక ఈ పాటికి చీకటి పడింది, పడుకుందాం, నిద్రపోదాం ఉంటుంది. అంటే అదంటుంది, నీ మొహం ఇచ్చా, ఇప్పుడు చీకటి పడ్డాయేంటి, ఇప్పుడేగా నిద్రలేస్తా, చూడు ఎంత ప్రకాశంగా ఉందనో, ఇప్పుడు నిద్రపోవడానికి ఆకలిగా కూడా ఉంది, బయటికి వెళ్ళి కొంత ఏదైనా పదార్థాలు సంపాదించుకు తినాలి అని గొడ్ల గోపడుతుంది. ఐసాహాయ్ కాకోలూక నిషేవాయం సంసారోజ్ఞాత్మవేదినో అని. ఓకే, సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. కాబట్టి నిష అంటే అవివేకకరి. మీకు ఏ అంశంలో అవివేకం ఉన్నదో అది ఏ నిష. ఇక కింతత్ పరమార్థతత్వం స్థితప్రజ్ఞస్య విషయః. ఏమిటది? దేని విషయంలో సకల ప్రాణులకి రాత్రియో అది సంయమి, జాగ్రత్త అవస్థ సంయమికి అని చెప్పారు. ఏమిటది? ఏమిటంటే పరమార్థతత్వం, సత్యవస్తువు. సత్యవస్తువు ఏమిటంటే బ్రహ్మాత్మ. బ్రహ్మాత్మే సత్యం. అంటే ఈ జగత్తుకంతకీ మూల కారణమైన సత్ గలదో ఆ సతే ఇక్కడ హృదయంలో ఆత్మరూపంగా ఉన్నది. అది ఏ సత్యం, అది ఏ పరమార్థం. పరమార్థతత్వం అదే సత్యం. ఇంకా ఈ జగత్తు కానీ లేక తనయందు తనకు భాషించే వ్యక్తిత్వాదులు కానీ, నేను ఫలానా అనే ఒక విశిష్ట జ్ఞానం ఉంటుంది, పరిచ్ఛిన్న జ్ఞానం, ఇది కానీ ఇది అసత్యం. కాబట్టి ఇది పరమార్థతత్వం. ఈ పరమార్థతత్వము ఎవళ్ళకి బాగా తెలుస్తూ ఉంటుంది? స్థితప్రజ్ఞస్య విషయ. ఇట్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ వెల్ నోన్. విషయ అంటే గోచర అని అర్థం. విచ్ ఈజ్ ద బ్రెడ్ అండ్ బటర్ ఫర్ స్థితప్రజ్ఞ. అంతే కదండి. పరమార్థతత్వము స్థితప్రజ్ఞునికి అది ఆయనకి అలవాట్లో ఉండే సమాచారం, అది ఆయనకు అనుభవంలో ఉన్న సమాచారం. అదిగో దాని విషయంలో దాని దగ్గరకు వచ్చేప్పటికీ, సో తస్యాం దాని దగ్గరకు వచ్చేప్పటికి సకల ప్రాణులకి రాత్రిలాగా అయిపోతుంది. వాళ్ళు అంటే వాళ్ళకి దాని గురించి ఏమీ తెలియదు అని అర్థం. యథా నక్తంచరాణం అహహ ఏవ సత్ నిషా భవతి తద్వత్ నక్తంచరస్థానీయానాం అజ్ఞానాం సర్వభూతానాం నిషేవ నిషా పరమార్థతత్వం అగోచరత్వాత్ అతద్బుద్ధీనాం. వాక్యాన్ని కొంచెం ఓపికగా జాగ్రత్తగా అన్వయించుకోవాలి, లేకపోతే మోహం కన్ఫ్యూషన్ వస్తుంది. మీకు కన్ఫ్యూషన్ రావడం కాదు, నా మాట నేను చెప్తున్నా. సో అక్కడ అన్వయం చేసేప్పుడు నాకే కన్ఫ్యూషన్ వచ్చిందనుకోండి, నేను ఇంకా అక్కడి నుంచి ఏదో ఇంకా దాటవేసి ప్రయత్నం చేయాలి. ఇక్కడ వాక్యాలు అలా ఉంటాయి. సో పండితులు అనుకునే వాళ్ళు కూడా కాషస్గా అప్రోచ్ అవ్వాలి భాష్యాన్ని. భాష్యం అంటే చాలా కఠినంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో. గీతా భాష్యం అలాగా. ఇది ఎలా ఉంటుందంటే మిస్లీడింగ్. ఐ మీన్ ఇట్ గివ్స్ ఏ ఫాల్స్ నోషన్ దట్ ఇట్ ఈస్ ఈజీ. నా ద్వేష్ట క్యా హై ఇస్మే అన్నట్టుగా ఉంటుంది. బట్ వెరీ కాషస్గా అప్రోచ్ అవ్వాలి.
ఎనీవే, ఇప్పుడు నక్తంచరములు అని ఉన్నాయి, నాక్టర్నల్ అంటారు ఇంగ్లీష్లో. చూడండి పదాలు ఎలా ఉన్నాయో చూడండి. నాక్టర్నల్ అంటే నక్తం అంటే రాత్రి, నాక్టర్నల్ సంస్కృత ఇంగ్లీష్. సో ఈ నక్తంచరములు అంటే గ్రొడ్ల గోప వంటి ప్రాణులు. ఈ గ్రొడ్ల గోపాలు అంటే ఈ నక్తంచరులకి అహాహా సత్, వాటికి పొగలది, వాటికి పొగలది. అన్యేషాన్ నిశాభవతి, గ్రొడ్ల గోపులకి ఏది పొగలో అది మిగతా ప్రాణులకి రాత్రి అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇంకా నక్తంచర స్థానీయులు అంటే ఇప్పుడు ఇది ఉపమాలంకారం, రూపకాలంకారం, మెటఫర్ కదండి. ఇప్పుడు నక్తంచరులు ఉన్నారు అంటే రాత్రి నాక్టర్నల్. ఈ నాక్టర్నల్ అనే ప్రాణులు ఉన్నాయి, వాటి స్థానంలో ఎవళ్ళని చెప్తారు మీరు అంటే అజ్ఞానుల్ని చెప్తాం. రాత్రి నిశాచరులు అంటే దేంట్లో నిశయందు సంచరిస్తారు. అజ్ఞానులు దేంట్లో సంచరిస్తారు? అజ్ఞానంలో సంచరిస్తూ ఉంటారు, అజ్ఞానంలో బతుకుతూ ఉంటారు. అజ్ఞానాన్ని పొగలతో పోలుస్తారా, రాత్రితో పోలుస్తారా? రాత్రితో పోలుస్తారు. కాబట్టి అజ్ఞానులు వీళ్ళు నక్తంచరులు వంటి వారు. నక్తంచర స్థానీయానం మెటఫర్లో నాక్టర్నల్ ప్రాణుల స్థానంలో మీరు అజ్ఞానులను కూర్చోబెడతారు. ఇటువంటి అజ్ఞానులు సర్వభూతానం అంటే సకల ప్రాణులు పుట్టుకతో అజ్ఞానులుగానే ఉంటారు. ఆ అజ్ఞానులకి నిశ రాత్రి ఏమిటంటే, అది నిశ అంటే నిజమైన నిశ కాదు, నిషేవ నిశ. వాళ్ళకి రాత్రి అంటే వాళ్ళకి వివేకం తెలియంది. ఏమిటది? పరమార్థతత్వం. ఆ సత్యవస్తు జ్ఞానం ఉన్నదే, సత్యవస్తువు, అది నిశ. ఎందుకు నిశ అయిపోయిందంటే అగోచరత్వాత్ అతద్బుద్ధీనాం. వాళ్ళు అతద్బుద్ధులు, తద్బుద్ధ ఉండాలి. ఒక చోట శ్రీకృష్ణుడు అంటాడు తద్బుద్ధయ తదాత్మాన తన్నిష్టాస్తత్పరాయణా అంటాడు. ఓ 4 చెప్తాడు. తద్బుద్ధయ, దాని మీద బుద్ధి పెట్టాలి. వీడు పాఠం చదువుతూ ఉంటాడు, ఏదో ఆలోచిస్తూ ఉంటాడు, ఊరికి తల్లిదండ్రుల పోరు పడలేక చదువుతూ ఉంటాడు. తద్బుద్ధి అవ్వలేదు, పుస్తకం పట్టుకున్నాడే కానీ తద్బుద్ధి కాలేదు. తద్బుద్ధి అవ్వాలి. తదాత్మాన, అదే సర్వస్వం అయిపోవాలి. తన్నిష్ఠా, దాంట్లోనే బతకాలి. తత్పరాయణా, అంతిమ లక్ష్యం జీవితానికి అదే కావాలి. అది సమాచారం. తద్బుద్ధయస్తదాత్మాన తన్నిష్టాస్తత్పరాయణ. ఇప్పుడు అతద్బుద్ధీనాం, వీళ్ళకి తద్బుద్ధి లేదు. తదంటే పరమాత్మ. ఆ పరమాత్మ యందు బుద్ధి లేదు, కమిట్మెంట్ లేదు, దాని మీద శ్రద్ధ లేదు వీళ్ళకి. అటువంటి వాళ్ళకి ఆ పరమార్థ వస్తువు అగోచరంగా ఉండిపోతుంది, అగోచరము. అటువంటి పరమార్థతత్వము వాళ్ళకి దాని విషయంలో అది వాళ్ళకి నిశ అయిపోతుంది కదండి. ఆ పరమార్థతత్వము ఏదైతే సకల ప్రాణులకు నిశ వంటిదో తస్యాం జాగర్తి సంయమి. ఆ పరమార్థతత్వం విషయంలో, తస్యాం అంటే విషయ సప్తమి, విత్ రిఫరెన్స్ టు దాట్ అని అర్థం. దాని విషయంలో సంయమి జాగర్తి అంటే స్థితప్రజ్ఞుడు జాగరూకంగా ఉంటాడు. ఇప్పుడు ఉదాహరణకి ప్లెషర్ అండ్ పెయిన్ ఉన్నది అనుకోండి. ప్లెషర్ అండ్ పెయిన్, ఈ ప్లెషర్ అండ్ పెయిన్ విషయంలో మానవులు, సమాజ జీవితంలో ఉన్నవాళ్ళు దే ఆర్ స్వేడ్ బై దెమ్. అవి వాళ్ళని కుదిపేస్తూ ఉంటాయి. వాటి చేతన వాళ్ళు చాలా ఘోరంగా కలిచివేయబడుతూ ఉంటారు. అయితే మహాత్ముల దగ్గరికి వచ్చేప్పటికీ సో హీఈస్ నాట్ మూవ్డ్ బై దెమ్, దే లూజ్ దేర్ స్వే ఓవర్ హిమ్. ఎందుకంటే హీ నోస్ హౌ టు యాక్సెప్ట్. పెయిన్ వచ్చిందనుకోండి యాక్సెప్ట్ చేస్తాడు, హీ నోస్ యాక్సెప్టెన్స్. ప్లెషర్ వచ్చిందనుకోండి హీఈ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్, ఏదో నో ఇంట్రెస్ట్, అది వాడి మీద ఆసక్తి పెట్టలేదు. ఎంత డిఫరెన్స్ పడిపోయిందో చూడండి. ప్లెజర్ అండ్ పెయిన్ అనేవి దే బికమ్ ఇర్రిలవెంట్ ఫర్ ఏ మహాత్మా, వెరాస్ దే స్వే ది నార్మల్ పీపుల్, ఇగ్నరెంట్ పీపుల్. సో వాళ్ళ జీవితం అంతా కూడా ఈ ప్లెజర్ పెయిన్స్ మ్యానిపులేషన్లోనే బతికేస్తూ ఉంటారు. అంచేతనే ఈ ప్లెజర్ పెయిన్ మ్యానిపులేషన్ విషయంలో వాళ్ళు ఎంత తెలివితేటలతో ఉంటారో ఈ మహాత్ముడికి ఆ తెలివితేటలు ఏమీ ఉండవు.
ప్రెషర్ పెయిన్కి అతీతమైనటువంటి ఆత్మానందం విషయంలో మహాత్ములు ఎంత ఎలర్ట్గా జాగరూకంగా ఉంటారో ఆ విషయంలో వీళ్ళు నిద్రపోతూ ఉంటారు. వీళ్ళకి నిద్రే అది నిషా. సో అదొక ఎగ్జాంపుల్ నేను చెప్పాను. నిషా పొగలు ఆ తేడా అన్నదానికి అదొక ఎగ్జాంపుల్. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇంకా కొన్ని ఉన్నాయి. సో తర్వాత వాక్యం ఉన్నాం. తస్యాం పరమార్థతత్వలక్షణాయాం అజ్ఞాన నిద్రాయా ప్రబుద్ధ జాగర్తి సంయమీ సంయమవాన్ జితేంద్రియో యోగి ఇత్యర్థః. సో దాని విషయంలో ఏమిటది? పరమార్థతత్వము అంటే సత్య వస్తువు. దాని విషయంలో తస్యాం జాగర్తి సంయమి కదా, దాని విషయంలో సకల ప్రాణులకు అది నిశ. ఎందుకంటే వాళ్ళకి ఏమీ తెలియదు దాని గురించి, అంచేత నిశ. కానీ దాని విషయంలో తస్యాం పరమార్థ తత్వలక్షణాయాం తస్యాం సంయమి అంటే సంయమవాన్ జితేంద్రియ యోగి అని అర్థం. సంయమము గలవాడు. సంయమము అంటే మనోనిగ్రహం గలవాడు. అలా ఎందుకయ్యాడు? జితేంద్రియ, ఇంద్రియములపై విజయాన్ని సాధించాడు కాబట్టి మనస్సు వశంలో పడిపోయింది. ఇంద్రియాల వెంట మనస్సు పరిగెడుతుంటే ఇంక మనోవశం ఎక్కడి నుంచి వస్తుంది? అంచేతనే యోగి, యోగం అంటే జ్ఞానం అనర్థం. యోగి జ్ఞాని. అటువంటి వ్యక్తి అతడు ఈ పరమార్థతత్వం విషయంలో అది అతనికి నిశ కాదు. దాని విషయంలో ఆయన జాగరూకుడై ఉంటాడు. ఎందువల్ల? అజ్ఞాన నిద్రాయా ప్రబుద్ధ, అజ్ఞానమనే నిద్ర నుండి మేల్కాంచిన వాడతను. వీళ్ళు అజ్ఞానంలోనే ఉన్నారు కాబట్టి అది నిశ, నిద్రపోతూ ఉంటారు ఏమీ తెలియకుండా. వాడు అతను అజ్ఞాన నిద్ర నుంచి మేల్కాంచిన వాడు కనుక ఆయన జాగరూకుడై ఉంటాడు. ఒక ఆయన ఏదో ఉపన్యాసం చెప్తూ ఈ శ్లోకం కోట్ చేసి ఆయన ఏం చెప్పాడో చెప్పమంటారా? మీరు ఆశ్చర్యపోతారు. నేను ఎగ్జాజరేట్ చేశానని అనుకుంటారేమో, నేను ఎగ్జాజరేట్ చేయట్లేదు. ఆయన ఏం చెప్పాడంటే, యోగీశ్వరులు సిద్ధపురుషులు హృషికేశ్వరం అక్కడ ఉంటారు, వాళ్ళు రాత్రి తెలివిగా ఉంటారు అని చెప్తున్నాడు ఆయన. పొగలు నిద్రపోతారు, మీకు తెలీదు. మీరు వెళ్ళినప్పుడు నిద్రపోతూ ఉంటారు, కానీ మీరు వచ్చి హోటల్ రూమ్లో హృషికేశ్కి వచ్చేసి నిద్రపోయినప్పుడు వాళ్ళు తెలివిగా ఉండి ఏదో చేస్తూ ఉంటారు అని చెప్పాడు ఆయన. అని ఈ శ్లోకానికి వ్యాఖ్యానం. ఏమంటే అలా ఎక్కడైనా ఉంటుందండి? అంటే ఫిజికల్ మీరు బాహ్యంలో డిఫరెన్స్ చూపించినట్టు. మీరు అందరూ నిద్రపోయినప్పుడు నేను తెలివిగా ఉంటాను. స్వామీజీ మీరు ఎన్నింటికి పడుకుంటారంటే, మేము పడుకుంటే అసలు వి డోంట్ స్లీప్, వీఆర్ అవేక్. తెల్లవారులు తెలివిగా ఉంటారు. ఎస్. మరి ఎప్పుడు పడుకుంటారు? పోగలు కొంచెం సేపు విశ్రాంతి తీసుకుని. అబ్బా ఎంత ఇట్స్ నాట్ లైక్ దట్. నన్ను కనుక మీరు అడిగి చూడండి, ఎన్నింటికి పడుకుంటారు చూడండి. నన్ను ఎవరో అడిగారు కొంతమంది, 10, 10:15, 10:30 మధ్యలో పడుకుంటాను అని చెప్పాను. అప్పటికి పడుకుంటాను నేను. దట్ ఈజ్ లైక్ దాట్. ఇంక మళ్ళీ 4:30 తర్వాత లేవడమే. అంతేగాని అందరూ పడుకున్నప్పుడు తెలివిగా ఉంటే మొన్నటి పొద్దున్న అందరూ పాఠాలకు వచ్చినప్పుడు అప్పుడు పడుకుంటారు. పిచ్చి చెప్పకూడదు. తెలియకపోతే నోరు మూసుకూరుకోవాలి. కానీ గీత కోట్ చేస్తే కానీ తృప్తి ఉండదు కదా. సో అది కాబట్టి ఇప్పుడు ఈ వాక్యం చూడండి. యా నిశా సర్వభూతానాం, సకల ప్రాణులకు ఏది నిశయో, ఆ ఏదంటే ఏది? పరమార్థతత్వము. సకల ప్రాణులకు ఏ పరమార్థతత్వము నిశ వంటిదో, నిశ అంటే నిశా ఇవ నిశ, నిశ వంటిదో, తస్యాం జాగర్తి సంయమి, అజ్ఞాన నిద్ర నుంచి మేల్కాంచిన సంయమి దాని యందు అంటే ఆ పరమార్థతత్వము విషయంలో జాగరూకుడై ఉంటాడు. ఆత్మతత్వము అలా కరతలామలకంగా గోచరిస్తూ ఉంటుంది. వారిని ఇదిరా ఆత్మ, ఇదా, దీని రహస్యం ఇదా, ఈ జగత్తు మిథ్యది, క్యా బాత్ హై, దీని వెనకాల పడ్డలో ఏం సారం లేదు అని అలా అలవోకగా తెలుస్తూ ఉంటుంది. కానీ ఈ మాత్రం సత్యం తెలియటానికి పిల్లి మొగ్గలు వేసేస్తూ ఉంటారు అజ్ఞానులు. అలా పిల్లి మొగ్గలు వేస్తూనే ఉంటారు కానీ గుర్తించలేకపోతారు అని ఆ మొదటి వాక్యానికి అర్థం. సో కాబట్టి చూడండి, డిజైర్ అండ్ ఫియర్ ఉంటాయి. సంసారులకి డిజైర్స్ అండ్ ఫియర్స్ ఉంటాయి. ఎప్పుడు
సమస్యని బాగా దాన్ని డిస్టిల్ చేసి మీరు రెడ్యూస్ చేస్తే ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. అందుకోసం చేయటం. అసలు డిజైరింగ్ యాటిట్యూడ్ ఉంటుంది. అంచేతనే వీడు డిజైర్ చేస్తాడు. ఏదో వస్తువు కనపడింది కాబట్టి వీడు డిజైర్ చేశాడని మీరు అనుకోద్దు. వీడికి డిజైరింగ్ లక్షణం ఉంది కాబట్టి డిజైర్ చేశాడు. ఈ వస్తువు కనపడకపోతే ఇంకోటి డిజైర్ చేస్తాడు. ఇప్పుడు ఈ అల్లరి పిల్లల్ని మీరు మార్కెట్కి తీసుకెళ్లారనుకోండి, నాకు ఇది కావాలి అది కావాలంటాడు. ఏది కనబడితే అదే కావాలంటాడు. వాడికి ఏం వివేకం ఏమి ఉండదు. వాడికి ఏం కావాలో వాడికి తెలియదు. ఏదో ఒకటి కావాలి కాబట్టి ఎదురుకుండా ఏది కనపడితే అదే కావాలంటూ ఉంటుంది. మనము అంతే. ఆ డిజైరింగ్ యాటిట్యూడ్ ఉంటుంది. ఎందుకని? లోపల ఎంప్టీనెస్ ఉంటుంది. సైకలాజికల్గా వీడు బాహ్యం మీద డిపెండ్ అయి ఉంటాడు. బాహ్యం నుంచి కనుక ఇన్ఫ్లో లేకపోతే లోపల ఖాళీ ఏముండదు. అండ్ హీ కెనాట్ హ్యాండిల్ దట్ ఎంప్టీనెస్. therefore something has to flow into within. From without something has to flow in. అందుకోసం ఆ ఐస్ క్రీమ్ కనబడితే కొంటాడు. ఏదో ఒకటి అలా పీకుతూ ఉంటాడు, అలా లాగుతూ ఉంటాడు. ఇది డిజైర్. ఇంకా ఫియర్. వీడికి భయపడడం స్వభావం. ఇన్సెక్యూర్ పర్సన్ ఈజ్ బేసికల్లీ ఇన్సెక్యూర్. వీడు ఇన్సెక్యూర్గా ఉన్నప్పుడు పిల్లి కనపడితే పిల్లికి భయపడతాడు, బొద్దింక కనపడితే దానికి భయపడతాడు, నీడ కనపడితే దానికి భయపడతాడు. ఇప్పుడు బొద్దింక అంటే దిక్కుమాలంది మీద పడేది ఏదైనా గడబడి చేస్తుంది. ఒక ఏహ్యభావం ఉంటుంది. ఐ అండర్స్టాండ్. బొద్దింకకి భయపడడం ఐ కెన్ అండర్స్టాండ్. నీడకి భయపడడానికి హేతు ఏముంది? ఇప్పుడు ఇలా చూస్తే అక్కడ నీడ కనపడుతుంది. ఆ నీడకి ఎందుకు భయపడాలి? సరే మీరందరూ లేనప్పుడు నేను భయపడుతున్నాను, ఉన్నప్పుడు భయపడ్డాను. మీరు అందరూ వెళ్ళిపోయిన తర్వాత భయపడ్డాను అనుకోండి, అప్పుడేం చేయాలి? ఇక్కడ నయమండి. ఇక్కడ ఇంకా కింద పోర్షన్స్లో ఎవరెవరో ఉన్నారు. నేను కెనడా వెళ్తా. కెనడాలో నేనుండే ఒక బిల్డింగ్ ఉంటుంది, పెద్ద బిల్డింగ్. దాంట్లో సాయంకాలం క్లాస్ అయిపోతే నా భిక్ష పూర్తయ్యేటికి 8:30, 9 అవుతుంది. 7:30 క్లాస్ పూర్తవుతుంది. భిక్ష 8:30 అయ్యేప్పటికి భిక్ష వడ్డంలో అన్నీ అయిపోతాయి. ఎవరెవరిని వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేప్పుడు తాళం వేసుకుని వెళ్ళిపోతారు బయట. ఈ తాళం చేతులతో నాకే సంబంధం లేదు. వాళ్ళు లేచక్కపోతారు. నేనంటాను మీరు వెళ్ళిపోయేప్పుడు ఏ దీపాలు మీరు దారిలో వస్తాయో అవన్నీ కూడా ఆర్పేసుకుని వెళ్ళిపోండి అంతే. ఇంకా నేను నా రూమ్లో ఉంటాను. ఇంకా ఆ తర్వాత ఏమి షాడోలు కనపడ్డా, ఏమి సౌండ్స్ వినపడ్డా, ఇట్ ఈజ్ ఆల్ మై ఓన్ ఎఫ్ఐఆర్. ఐ హ్యావ్ టు హ్యాండిల్ ఇట్. టెలిఫోన్ ఉండదు. ఐ డోంట్ హ్యావ్ ఎ టెలిఫోన్ ఇన్ మై రూమ్. ఐ డోంట్ క్యారీ సెల్ ఫోన్ ఐ డోంట్ క్యారీ. సెలవు వర్క్ నుంచి వీళ్ళు గడబడి చేస్తూ ఉంటారు. స్వామీజీతో మాట్లాడే ఏం మాట్లాడతారు? ఆయన ఫోన్ లేదా ఆయన రూమ్లో. అలాగండి ఆయనకు సెల్ ఇవ్వండి. ఆయన సెల్ లేదు ఆయన దగ్గర. వీ విల్ ట్రై టుమారో. సో ఇలాగ ఆయన ఇన్కమ్యూనికేట్. మళ్ళీ మొన్నాడు పొద్దున్న ధ్యాన క్లాస్ 7కి, 6:45కి వాళ్ళు వచ్చి హాల్లో ల్యాంప్ వేస్తారు. సో భయపడే స్వభావం ఉందనుకోండి, కావాల్సింది భయపడవచ్చు. అయితే నా ట్రిక్ ఏమిటంటే, పిశాచాలు ఉన్నాయనుకోండి, అవి కూడా ఆత్మరూపములే. ఇది ఇప్పుడు పిశాచం ఉందనుకోండి, పోనీ నేను లేదని నేను అంటున్నాను, పోనీ ఉందండి, ఉంటే అది ఆత్మ కాదా? అది సపోజ్ పిశాచం నా దగ్గరికి వచ్చి అయ్యా ఆత్మస్వరూపం చెప్పండి నేను అడిగితే తత్వమసి అని చెప్తానా లేకపోతే అతత్వమసి అని చెప్తానా? పిశాచము యొక్క ఆత్మ కూడా బ్రహ్మయే కాబట్టి అది ఆత్మరూపం అయినప్పుడు రానివ్వండి. ఏం చేస్తుంది? దేహానికి హాని చేస్తుంది కానీ ఆత్మకి హాని చేయలేదు. ఎందుకంటే దాని ఆత్మే మన ఆత్మ, మన ఆత్మే దాని ఆత్మ. సో లెట్ ఇట్ కమ్. ఇప్పుడు ఇంకేం పిశాచం ఒకవేళ ఆశీర్వచనం చేసి అవతలకపోతుంది. ఇట్ వోంట్ టచ్ ది పర్సన్. కాబట్టి పీపుల్ ఆర్ బేసికల్లీ అఫ్రైడ్. దేనికో దానికి భయపడుతూ ఉంటారు. ఆ ఫండమెంటల్లీ ఇన్సెక్యూర్గా ఉంటారు. మీరునే కాదు, నేను కూడా ఇన్సెక్యూర్గా ఉంటాను. అసలు నేను ఎగ్జామినింగ్ ది హోల్ సిచ్యువేషన్. సో వీఆర్ ఫండమెంటల్లీ ఇన్సెక్యూర్ పీపుల్. అందు గురించి సందర్భం బాగానే భయపడతాం. సో సందర్భం ఉన్నా భయపడతాం, లేకున్నా భయపడతాం. దేనికో దానికి భయపడుతూ బతుకుతూ ఉంటాం. ఈ రకంగా అజ్ఞానులు డిజైర్ అండ్ ఫియర్ వలయంలో చిక్కుకుని బతుకుతూ ఉంటారు. జ్ఞానులకి డిజైర్స్ అండ్ ఫియర్స్ ఉండవు. వాళ్ళకి అది ఏమిటో కూడా తెలియదు. అంచేతనే మేము భయపడుతున్నామంటే ఏమిటబ్బా వీళ్ళు భయపడుతున్నారు, ఎందుకు భయపడుతున్నారని ఆశ్చర్యపోతారు. సో అంత డిఫరెన్స్ వచ్చేస్తుంది ఇద్దరికీ కూడా. ఇది కంటిన్యూ టుమారో. నేను సండే క్లాస్ ఉండదని అన్నాను, ఉంటుందని అనుకుంటున్నాను. సండే కూడా క్లాస్ పెట్టుకున్నాం, గీతా క్లాస్ పెట్టుకున్నాం. ఐ విల్ ట్రై టు హ్యావ్ క్లాస్ సండే ఆల్సో. టుమారో వీ హ్యావ్ క్లాస్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణముద్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.
హరి ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.